పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. అది జ్ఞానం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, నేను దీవించే దీవెన విధానం కావచ్చు. దేవుడిచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా అది పరమ సంబంధమైనవి కాబట్టి అవి నీ దగ్గర నుంచి ఎవరు కూడా తీసుకోలేరు. ఒకవేళ ఈ భౌతిక సంబంధమైన వాటివి నువ్వు నీ దగ్గర ఏదైనా ఉన్నా కూడా సరే, అవి సాతానుడి ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి తీసివేయాల్సుకుంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు మనమల్ని దేవుడు ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనమల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆయన రక్తం ద్వారా మనల్ని కుమారులు కుమార్తెలుగానే చేసుకున్నాడు. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన ఈటకు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచాడు. నీ కొరకు నా కొరకు ఆయన రక్తంలో సిలువ